మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. దయగలిగిన దేవుడు, కృపగలిగిన దేవుడు, కరుణ కలిగిన తండ్రి మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసుక్రీస్తు ప్రభువుకే చెల్లునుగాక. ఆ గొప్ప దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. తన యందు నమ్మికయుంచు వారిని ఆయన ఎరుగును. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యందు ప్రియమైన దైవ జనాంగమా, మన దేవుడు మనల్ని ఎరిగిన దేవుడు. చాలామంది మన వలన అనేక రకాల లాభాలు పొందిన వారు ఒకానొక పరిస్థితులలో మనం ఎవరో తెలియని వారిగా ప్రవర్తిస్తారు. వాళ్ళెవరో నాకు తెలియదండి, నిజంగా తెలియదండి అనే అవకాశం ఉంటే ఒట్లు కూడా పెట్టేస్తారు. కానీ మనం పాపులమై ఉండగా మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, ఆయన మనల్ని ఎరిగిన దేవుడు. ఎంత ధైర్యాన్ని ఇచ్చే మాట ఇది, ఎంత ఆదరణ ఇచ్చే మాట ఇది. ఆయన నిన్ను ఎరిగిన దేవుడు తమ్ముడా, నిన్ను ఎరిగిన దేవుడు అన్నయ్య. ఆయన మనల్ని ఎరిగిన దేవుడు. మనల్ని చాలామంది ఎరిగిన వారు ఎవరు ఉండరు. సర్వలోకాధిపతి, సైన్యములకు అధిపతి అయిన దేవుడు అంటున్నాడు, ఇది నాన్న నేను నిన్ను ఎరుగుదును అని. యెహోవా ఉత్తముడు, యెహోవా మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్. దేవుడు మంచివాడని, ఆయన గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామని ప్రతి ఉదయాన్నే లేచి ఆయనను మనం స్తుతించవలసిన వారిగా ఉన్నాం. నహూము అనగా ఆదరణ. ఈ మాట నహూము గ్రంథంలో రాయబడింది. నహూము గ్రంథంలో అనేక ఆదరణ కలిగించే మాటలు, దేవుని యొక్క వాగ్దానములను గురించిన ఓదార్పునిచ్చే మాటలు అనేకం ఉన్నాయి. అది ఎంత పాపము చేసిన నినివే పట్టణాన్ని గూర్చిన దేవోక్తి అయినా ఆ గ్రంథంలో అనేక ఆదరణ మాటలు ఉన్నాయి. అవే ఆదరణ మాటలే దినాన్ని మనతో మాట్లాడుతున్నారు. యెహోవా ఉత్తముడు, ఆయన మనల్ని ఆదరించే దేవుడు. ఆయనను మనం పూజించిన ఎడల, ఆయన మీద ఆధారపడితే మనల్ని ఆదరిస్తారు, ధైర్యపరుస్తారు, మనల్ని ఆశీర్వదిస్తారు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఆయన చేస్తారు. కీర్తనకారుడు అంటారు కదా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. ఎవరికైనా అన్యులకు మనం ఈ మాట చెప్పామనుకోండి, యెహోవా ఉత్తముడండి అని చెప్పామనుకో, మాకేంటి ప్రయోజనం అని అంటారు. ఎందుకు అని అంటే ఆయన మంచితనం, ఆయన దయాగుణం, ఆయన ప్రేమ గుణం, ఆయన సాత్వికం, ఆయన దీనత్వం వారెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఒకవేళ మనం దేవుణ్ణి గనక ఉత్తముడని మనం రుచి చూసి తెలుసుకుంటే, ఆయనలో మంచితనం చూస్తే ఇంకెవరి మంచితనాన్ని మనం కోరుకోం. ఆయనలో ఉన్న దయాగుణాన్ని చూస్తే ఇంకొకరి దయ కోసం మనం ఎదురు చూడం. ఆయనలో ఉన్న ప్రేమ గుణం చూస్తే ఇంకొకరి ప్రేమ కొరకు మనం ఆశపడం. అసలు ప్రేమ అనేది కోరుకోం. ఆయన ఉత్తముడు. నిన్ను ప్రేమించడంలో ఉత్తముడు, నిన్ను ఆదరించడంలో ఉత్తముడు, నీకు రక్షణ భాగ్యం ఇవ్వడంలో ఉత్తముడు, నిన్ను ఆయన పోలికగా మార్చడంలో ఉత్తముడు, నిన్ను ఒక విశ్వాసం కలిగిన వానిగా తీర్చిదిద్దుటలో ఆయన విశ్వాసమునకు కర్త. ఆయన ఉత్తముడు, నమ్ముకొనదగిన సహాయకుడు. శ్రమ దినమున ఆయన మనలను లక్ష్య పెట్టే దేవుడు. నీ దగ్గర అన్నీ బాగున్నప్పుడు నిన్ను అందరూ లక్ష్య పెడతారు, అందరూ నమస్కారం పెడతారు, అందరూ గౌరవిస్తారు, నీ గురించి చాలా మంచి మాటలు మాట్లాడతారు. ఒకవేళ నీకు శ్రమలు పెరుగుతున్నాయనుకో, నీ శ్రమలు ఎంత తొందరగా పెరుగుతున్నాయో వారందరూ అంత త్వరగా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నువ్వు శ్రమల్లో ఉన్నా, నువ్వు కష్టాల్లో ఉన్నా, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నా, నువ్వు నష్టాల్లో ఉన్నా, నా తమ్ముడా, నా చెల్లి, నా అన్న, అనుభవపూర్వకంగా చెప్తున్నాను, ఎవరున్నా ఎవరు లేకపోయినా
శ్రమలలో, కష్టాలలో, ఆపద్దినమందు ఆదుకొనదగిన గొప్ప దేవుడు యేసయ్య ఒక్కరే. ఆయన మనల్ని ఆదుకుంటారు, ఆయన మనల్ని ముద్దాడుతారు, ఆయన మన భుజముల మీద ఎక్కించుకొని ముదిమి వచ్చు వరకు మనల్ని మోసే దేవుడు, మనల్ని సిగ్గుపడనియని దేవుడు, మనల్ని దాటిపోని దేవుడు. శ్రమంలో ఆయన నీకు తోడుగా ఉంటారు. నువ్వెవరో ఆయనకి తెలుసు. ఆయన ఉత్తముడు. ఆయన అందరూ విడిచిపెట్టే వెళ్ళిపోయే వాళ్ళగా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆయన ఉత్తముడు ఎలా అవుతారు? గాడ్ ఈజ్ గుడ్. ఆయన ఉత్తముడు. ఆ దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఈ దినాన్ని, ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోండి. దేవుడికి నువ్వు తెలుసు, ఆయన మంచి దేవుడు. నీ శ్రమలలో ఆయన నీకు తోడుగా ఉంటాడు. గాఢాంధకారపు లోయ అయినా ఆయన తోడుగా ఉంటాడు, విడువడు, ఎడబాయడు. ఆ దేవుడు ఈ దినాన్న నిన్ను ఆదరించునుగాక. నీ శ్రమలలో ఆయన నీకు తోడుగా ఉండి శ్రమల నుండి విడిపించి నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాద కారణముగా నిన్ను చేయునుగాక. మనల్ని ఆదరించే దేవుడు మనకు తోడుగా ఉన్నందుకే దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాటను బట్టి దేవుని యందు ధైర్యం తెచ్చుకుందాం, నమ్ముకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన వాడా, జీవము కలిగిన మహాదేవుడా, నీకే స్తోత్రములు. నీవు ఉత్తముడైన దేవుడవు ప్రభువా. మా శ్రమలలో మమ్మల్ని విడువని దేవుడవు. దేవ, నువ్వు మమ్మల్ని ఎరిగిన వాడమైనందుకు నీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే ఈ వాక్యమును విని ఆదరణ కోల్పోయి ఉన్నారో, ఆదరణకర్త వారిని ఆదరించి ధైర్యపరిచి దేవని రాజ్యంలోనికి వారు చేరినట్లు, రక్షణ భాగ్యము పొందినట్లు కృప చూపమని, మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.